సాధించారు. మరి తర్వాత మెయిన్ అంత దారుణంగా అయిపోలేదా? కాబట్టి అది అసలు కౌంటే కాదు. ఈవెన్ నేను చెప్పాను కదా, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికలన్నిట్లలో కూడా వాళ్ళే గెలిచారు, భారీ మెజార్టీలతో గెలిచారు. ఆ లెక్కనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గెలిచాడు భారీ ఎత్తున. ఇది 2004 ముందు ఎన్నిసార్లు, 2014 ముందు ఎన్నిసార్లు గెలిచాడు జగన్? 11 ఎలక్షన్లో గెలిచాడు. కానీ మెయిన్ ఎలక్షన్స్ కి వచ్చాడు పడిపోలా, ఓడిపోలా. కాబట్టి ఇది అలాంటి రెఫరెండం ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య సమన్వయం ఎట్లుంటది, సీట్ల పరంగా వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఏది మొన్న పవన్ కళ్యాణ్ అన్నట్టు 33% ఇద్దరు కలిపి అంటున్నాడు. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే మీ దగ్గర ఆ క్యాండిడేట్లను చూపెట్టండి, దీంట్లో పర్సంటేజ్లను రాసుకోవద్దు మనము అంటున్నారు బాబు గారు. కనీసం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఇచ్చారు? 16-17 జనసేనకి, 21 సీట్లు పర్సంటేజ్ ఆఫ్ సీట్లు 175లో చూస్తే 16% ఇచ్చారు. ఆ లెక్కన జనసేనకి, ఆ లెక్కన బీజేపీకి 6% ఎంతో ఇచ్చినట్టు. ఆ లెక్కన ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేరు. ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం జనసేన మధ్య చాలా పెద్ద క్లాష్ ఇక్కడే వస్తాయి. నాయకులు దాన్ని కంట్రోల్ చేస్తారు, అందుకనే బెదిరించేస్తున్నారు, మీరు ఎక్కువ మాట్లాడబాకండి, అధిష్టానం చెప్పిన